ఇది బోట్ నెక్ బ్లౌజు. అయితే మనకు ఒకటేసారి హోలు ప్లస్ నెక్ 2 తిరిగేలా తీయాలి. అంటే మనము నెక్‌కి సెపరేట్ క్లాత్ తీసుకోకుండా, హోల్‌కి మళ్ళీ సెపరేటు పీస్ తీసుకోకుండా ఒకటేసారి మనకు రావాలనమాట. అంటే ఇది ఈజీ ప్రాసెస్. ఇట్లా మనకు అంటే లైనింగ్‌నే తిప్పేయాలనమాట. అటు హోల్‌కి, అటు నెక్‌కనమాట. అది ఎలా వస్తుందో చూద్దాము. చూడండి. ఇక్కడైతే నెక్ కింద అయితే ఒక 2 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఖచ్చితంగా 2 ఇంచెసే తీసుకోండి. లేదంటే 1½ ఇంచ్ అంటే కొద్దిగా తక్కువైతుంది. అందుకే 2 ఇంచెస్ తీసుకోండి. తర్వాత కింద మీకు ఎంత డీప్ ఎంత ఉంటే అంత. ఇంకా మీకు మీ ఇష్టం వచ్చిన షేప్ అయితే గీసుకోండి. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ గీసేస్తున్నా. ఇదిగోండి ఇలా రౌండ్ షేప్ గీసేస్తున్నా. దీనిలో ఇప్పుడు నేను చూపించబోయేదైతే ఈ రౌండ్ మనకు తిప్పేయడం వస్తుంది. ప్లస్ నెక్ కూడా తిప్పేస్తామన్నమాట. సపరేట్ మళ్ళీ మనం అది ఏమంటారు క్రాస్ పీస్లు అవేం తీసుకోము. ఇప్పుడు చూడండి నేను మధ్యలో ఎట్లా కట్ చేస్తున్నా. ఇవి 2 పట్టుకొని, ఎందుకంటే రౌండ్ షేప్ రావాలి కదా మనకు. ఇదిగోండి ఈ 2 నేను మార్క్ పెట్టిన కదా, అవి 2 సేమ్ ఒక దగ్గర పట్టుకొని, ఇది నెక్. ఇప్పుడు కట్ చేస్తే మనకు కరెక్ట్‌గా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఇట్లా కట్ చేసుకుంటే మనకు రౌండ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. అంటే కింద ఎక్కువ పైన తక్కువ అట్లా రాకుండా కింద పైన సమానంగా వస్తుంది. ఇదిగోండి ఒకటేసారికి అయిపోయింది, రౌండ్ వచ్చేసింది. ఇదిగో చూడండి ఇలా వస్తుందన్నమాట మనం కట్ చేసుకుంటే. ఫస్ట్ పెట్టినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు కట్ చేసిన తర్వాత మీకు అర్థమైంది కదా. ఇది బ్లౌజు. అయితే బ్లౌజు 2 సైడ్స్ బార్డర్ వచ్చింది, మధ్యలో ఇలా డిజైన్ వచ్చింది. అయితే నేను బార్డర్ హ్యాండ్స్కి పెట్టుకోవట్లేను, ఈ మధ్యలోది హ్యాండ్స్కి పెడతాను. ఈ బార్డర్ వెనుక భాగం పెడుతున్నా. అయితే ఇప్పుడు ఫ్యాషన్ అయిందండి బోట్ నెక్ బ్లౌజులకి ఇలా బార్డర్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇలా బార్డర్ వేసుకొని ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు మనము. నేను అందుకే నాకు మధ్యలో డిజైన్ వచ్చింది కాబట్టి నేను హ్యాండ్స్కి అది అన్నట్లు చేసుకుంటున్నా. నేను బార్డర్తో సహా బ్యాక్ పార్ట్ బోట్ నెక్కు పెట్టేస్తున్నా. ఇదిగోండి ఇలా మనము ఇప్పుడు తిరిగేలా తీస్తాం కదా, మంచి దానిపైన లైనింగ్ పెడుతున్నా నేను. కరెక్ట్ సైడ్ పైన నేను లైనింగ్ పెట్టి ఫస్ట్ నేను హోల్ గీసిన కదా, ఆ హోల్ మీద కుట్టేస్తున్నా. చూడండి ఆ హోల్ ఇలా ఫస్ట్ అయితే ఇలా మధ్యలో కుట్టేసుకుంటూ రావాలి. అయితే మీరు లైనింగు బ్లౌజ్ పీస్ కదలకుండా పిన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది. ఇలా రౌండ్గా కుట్టేసుకుంటూ రావాలి. కుట్టేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా తీయండి. తీసిన తర్వాత మధ్యలో కొద్దిగా క్లాత్ కట్ చేయాలి. పిన్స్ తీసేసి ఇదిగోండి ఇలా మధ్యలో కట్ చేసిన తర్వాత కొద్దిగా ఉంచేసి క్లాత్ మనకు కుట్టుకు ఎంత ఉంటుందో అంత ఉంచేసి ఇప్పుడు ఆ పీస్ సపరేట్ తీసేయండి. తీసిన తర్వాత ఇప్పుడు మనకు కట్స్ ఇవ్వాలి. కట్స్ ఇవ్వకపోతే తిరగదు, అందుకని కట్స్ ఇవ్వండి. ఇది చిన్న కుట్టు పెట్టి వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ పికిలికపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను లైనింగ్ని చూడండి హోల్లోంచి లోపలికి అనేసిన. ఇప్పుడు ఇదిగోండి ఇలా లోపలికి అనుకోవాలి. అనుకున్న తర్వాత అనిగే కుట్టు వేసేస్తున్నా నేను. ఇదిగోండి ఇలా మంచిగా అనుకొని ఇట్లా అనిగే కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఇంకా మనకు ఇక్కడ బ్యాక్ హుక్స్లు కాకుండా మీరు ఫ్రంట్ హుక్స్లు పెట్టుకుంటే మీకు ఇలా మళ్ళీ ఈ లోపల పీస్ వేయాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుందేమో, ప్రాబ్లం అనిపిస్తుందేమో, కానీ ఈ మెథడ్ అయితే ఈజీగా. ఇప్పుడు ఇది హోల్ అయిపోయింది మనకు తిప్పేయడము. ఇప్పుడు నెక్ కూడా ఇలాగే తిప్పేస్తాం. చూడండి మనము ఇలాగే ఈజీగా. ఇదిగోండి ఇప్పుడు మనం ఇట్లా హోల్ ఒకవేళ తిప్పేసుకుంటే నెక్ పీస్ వేసుకుంటారు, కానీ ఇక్కడ నెక్ పీస్ అవసరం లేదు. నేను కింది నుంచి మనం షేప్ బెల్ట్లకు తిప్పేసాను చూసిరా, అలా అనమాట. కింది నుంచి ఇలా సన్నగా మడత పెట్టుకుంటూ వస్తున్నా. నేను ఇక్కడ 2 ఇంచెస్ నెక్ కింద 2 ఇంచెస్ ఉంచామన్నది అక్కడ క్లాత్ మనకి ఎక్కువ ఉండాలి, అందుకే ఇదిగో నేను పైన బ్లౌజ్ పీస్ని మాత్రమే కింది సైడ్ అనేసి మనకు లోపల క్లాత్ మడత పెట్టినాం కదా, అది కుట్టు కిందికి పడకుండా హ్యాండ్తో లోపలికి అనుకుంటూ కుట్టాలి. ఇదిగోండి ఇప్పుడు నెక్
ఇలా నెక్ కుట్టుకుంటూ రండి. కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మధ్యలోకి వచ్చేసరికి క్లాత్ మనం మడతబెట్టిన క్లాత్ లోపల మడతబెట్టింది ఉంటుంది కదా, అది కుట్టు కిందకు పడకుండా లోపల నుంచి ఇలా ఫింగర్తో సర్దుకుంటూ రావాలి. ఇంక ఇలా రౌండ్ నెక్ మొత్తం వేసేసుకుంటూ రావాలి. ఇదిగోండి, వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అదే చెప్పిన, మీరు గ్యాప్ ఒక 2 ఇంచెస్ అలా తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను 1.5 ఇంచ్ తీసుకున్నా. నేనైతే కొద్దిగానే పట్టాల్సి వచ్చింది ఇక్కడ నాకు. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా కట్స్ పెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం రౌండ్ ఉంటుంది కదా, ఇదిగోండి ఈ క్లాత్ లైన్ పీసు బ్లౌజ్ పీస్ తీసేయండి. తీసిన తర్వాత ఇలా క్లాత్ ఉంటుంది కదా లోపల సైడ్, ఇదిగోండి ఈ లోపల సైడ్ క్లాత్ను ఇలా ఇలా చిన్నగా తీయండి. ఇలా చిన్నగా గుంజాలి. ఇదిగోండి, ఇదే నేను చెప్పింది. ఈ గ్యాప్ అనేది 2 ఇంచెస్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. నేను 1.5 ఇంచ్ తీసుకున్నందుకు చాలా తక్కువ వచ్చిందనమాట. తీయడానికి కూడా కొద్దిగా గట్టిగా గుంజాల్సి వచ్చింది. ఇదిగోండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని చూడండి, మంచిగా అయిపోతుంది. చూసిరు కదా, నెక్కు మనకు ప్లస్ హోలు 2 లైనింగ్తోనే తిప్పేసినాం మనం. మళ్ళీ సపరేట్ పీస్ దానికి వేయలేదు, దీనికి వేయలేదు. ఇప్పుడు పైన నెక్ కూడా మనము, అంటే మీరు నేర్చుకునే వాళ్ళైతే కొద్దిగా ట్రై చేయొచ్చు, పర్లేదు. ఎందుకంటే నెక్ పీస్లో లోపల ఆ హోల్కి మళ్ళీ మనము క్రాస్ పీసులు తీసుకొని వేయాలి అంటే ఎట్లా వస్తుందో అనిపిస్తుంది కదా. ఇది ట్రై చేయండి. మీరు ఫస్ట్ ట్రై చేసేటప్పుడు కొద్దిగా పెద్ద కుట్టు పెట్టుకోండి. అటు ఇటైనా ఇప్పుకొని కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇదిగోండి, ఇలా నెక్ కూడా అణిగే కుట్టు వేసేస్తున్నా నేను. చూడండి, మీరు బోట్ నెక్కి కింద బార్డర్ వస్తే పెట్టేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. 2 సైడ్స్ బార్డర్స్ వస్తే ఒక సైడ్ బార్డర్ హ్యాండ్స్కి అవుతుంది, ఇంకొక సైడ్ అలాగే బోట్ నెక్కి పెట్టుకోండి. వెనక నుంచి బ్యాక్ నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది అయిపోయింది. ఇప్పుడు మనము సైడ్స్కి కూడా కుట్టేసి తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి. అయితే ఇప్పుడు ఇంకా ఇదైతే నెక్ హోల్ది ఒకటేసారి తిప్పేసినాం కదా మనం లైనింగ్తోనే. దీనికి మన ఇష్టం అండి, ఏమైనా డిజైన్ చేసుకుంటే చేసుకోవచ్చు మీరు. ఇదైతే కొద్దిగా శారీ అయితే పార్టీ వేర్ ఉంది, అందుకనే నేనేం చేసిన అంటే దీన్ని చిన్న చిన్న పార్టీలకు కట్టుకోవచ్చు అనమాట. సన్న పూసలు ఉంటాయి కదా, గోల్డ్ వచ్చింది బార్డరు, అందుకని నేను పూసలు ఆడొకటి ఈడొకటి అలా ఈ నెక్ మొత్తం కుట్టిన తర్వాత నెక్ మొత్తం కుట్టినామండి. తర్వాత ఇలా హోల్ కూడా కుట్టి చూడండి, ఇలా డిజైన్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.